మేము ఊహించినట్టుగానే రాష్ట్ర ప్రభుత్వం తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం నెల రోజులు సమయం కావాలి ఎన్నికలు నిర్వహించడానికి అని చెప్పి తెలంగాణ ప్రభుత్వం సమయం అడిగింది. రాష్ట్ర ఎన్నికల సంఘం మాకు ఎన్నికలు నిర్వహించడానికి 2 నెలల సమయం కావాలని రాష్ట్ర ఎన్నికల సంఘం అడిగింది. కోర్టు రాష్ట్ర ప్రభుత్వం రాష్ట్ర ఎన్నికల సంఘం ఇది అభ్యర్థనను దృష్టిలో పెట్టుకొని 3 నెలల సమయం ఇచ్చింది. మరి ఇప్పుడు రాష్ట్రంలో ఒకటే చర్చ, బీసీ రిజర్వేషన్లతోటి అమలు చేసిన తర్వాత ఎన్నికలు జరుగుతాయా లేదా రిజర్వేషన్ లేకుండానే స్థానిక సంస్థల ఎన్నికలు జరుగుతాయని చెప్పి ప్రతి గ్రామ చావిడి దగ్గర ఇదే చర్చ నడుస్తుంది రాష్ట్రంలో. ఇంత చర్చ నడుస్తుంటే ఇవాళ రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రధాన పార్టీలు రాష్ట్ర అధ్యక్షులు బీఆర్ఎస్ పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు కేసీఆర్ గారు కానీ, అదేవిధంగా బీజేపీ పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు కిషన్ రెడ్డి గారు కానీ, వీరెవరు కూడా దీని మీద హైకోర్టు తీర్పు మీద ఇంతవరకు స్పందించలే. కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్ గారు కోర్టు తీర్పుకు అనుగుణంగా మేము నడుచుకుంటూనే 42% రిజర్వేషన్లు అమలు చేస్తామని వారొక్కరు చెప్పారు. నేను అంటున్నా, రాజకీయ పార్టీలకు 60% జనాభా ఉన్నటువంటి బీసీల ఎజెండా, బీసీల రాజకీయ ఆకాంక్ష ఆ పార్టీలకు అవసరం లేదని అడుగుతున్నా. రాజకీయ పార్టీల వైఖరి రాష్ట్రంలో ఎట్లా ఉందంటే, మా బీసీ సంఘాల మీటింగ్కి వచ్చినప్పుడు మాత్రం 42% రిజర్వేషన్లు కల్పించినాకనే ఎన్నికలు వెళ్లాలని మా బీసీ సదస్సులో వాళ్ళు డిమాండ్ చేస్తున్నారు. వాళ్ళు పార్టీ హరీష్ రావు గారు విమర్శిస్తారు. అంటే ఆయన రిజర్వేషన్లకు పంగనామాలు పెట్టి ఈ రిజర్వేషన్ లేకుండానే ఎన్నికలు పెట్టండి అని చెప్పి పరోక్షంగా వారు చెప్తున్నారు. బీజేపీ పార్టీ కార్యాలయంలో కిషన్ రెడ్డి గారు, ఆ పార్టీ ఫ్లోర్ లీడర్ అయినటువంటి ఏలేటి మహేశ్వర్ రెడ్డి గారు ఇద్దరు మీడియా సమావేశం పెట్టి తక్షణమే క్షణం ఆలస్యం చేయకుండా స్థానిక సంస్థలు ఎన్నికలు నిర్వహించాలని చెప్పి వాళ్ళిద్దరు చెప్తున్నారు. అంటే అర్థమైంది, ఒక రాజకీయ పార్టీలో ఒక విధానం అంటూ ఏమీ లేదు. బీసీల విషయంకి వచ్చే వరకల్లా అన్ని రాజకీయ పార్టీలది సౌతి తల్లి ప్రేమ చూపిస్తున్నారు. కానీ ఇవాళ రాజకీయ పార్టీలు నేను హెచ్చరిస్తున్నాం, మీరు ఈ బీసీ వ్యతిరేక వైఖరి ఇదే విధంగా అవలంబిస్తే ఇప్పుడున్నటువంటి అగ్రకుల రాజకీయ పార్టీలను 2028లో మిమ్మల్ని రాజకీయంగా భూస్థాపితం చేసి తెలంగాణ రాష్ట్రంలో బీసీలకు రాజకీయ అధికారం లక్ష్యంగా, బీసీని ముఖ్యమంత్రి చేసుకోవడమే లక్ష్యంగా మా యొక్క కార్యాచరణ, మా యొక్క కార్యక్రమం ఉంటుంది.